రాజ్భవన్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధ్యక్షుడు జగన్ ఈ వేడుకలకు హాజరయ్యారు. హేవళంబి నామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పాల్గొంటున్న ఈ కళాకారులుగా తీర్చిదిద్దిన అశోక్ గుర్జర్. హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మన గవర్నర్ గారు నిజంగా అభినందనీయులు. వారు తెలుగువారు కాకపోయినప్పటికీ మన తెలుగు సంవత్సరాదికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి ఉగాది సందర్భంలో చాలా గొప్పగా ఈ వేడుకలు ప్రీ ఉగాది ఒక రోజు ముందు నిర్వహించడం మన తెలుగువారందరూ కూడా చాలా గర్వపడే విషయం. వారికి నా పక్షాన, మన తెలుగు ప్రజలందరి పక్షాన శుభం కలగాలని, హేవళంబి నామ సంవత్సరంలో అంతా సుఖంగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ కూడా హేవళంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శ్రీ విద్యాసాగర్ శ్రీ శర్మ గారు, ఆయన 6 నెలలు చదివాను, 5 నిమిషాల్లో చెప్పలేను, కానీ అన్ని శుభాలే ఉంటాయి. ఏదైనా అపశుభం ఉంటుందని చెప్పాలనుకున్నాను, కానీ ఈసారి మాత్రం అన్నీ కూడా మంచిగా జరుగుతున్నాయని. మంచి వర్షం, మంచి కరెంటు, అదే మరి పంటలు, పాడి పంటలు, అదే మరి ధరలు తగ్గడం, అన్ని శుభవార్తలు చెప్పారు. అంటే మనందరికీ మంచి వార్త ఈరోజు వచ్చింది. ఈ వార్తతో సగం ఏ సమస్యలున్నా పరిష్కారం అయిపోతాయి. ఇంకేదైనా ఉంటే పరిపాలనలో ఏ విధంగా చేయాలో చేసే పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా పాలకులుగా అడ్మినిస్ట్రేషన్లో ఉండే మేము ఆలోచించేది ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, అలాంటి సుపరిపాలన ఇవ్వాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటాం. అలాంటి సుపరిపాలన ఇవ్వాలన్నా నేచర్ మనతో కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. వర్షాలు బాగా పడితే పరిపాలన చాలా సులభం అవుతుంది. మనం చేసే ప్రయత్నాలకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాంటి ఉగాది ఈరోజు సంవత్సరంలో మంచి వర్షాలు పడుతున్నాయి. అన్నీ మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు, మీ కుటుంబ సభ్యులకి, మీ బంధుమిత్రులకు అందరికీ కూడా శుభం జరగాలని మరొక్కసారి కోరుకుంటూ, మీ అందరికీ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.